స్టార్టింగ్లో సో వెళ్తూ ఉంటాము, ఆబ్జెక్ట్ తీసుకుని వెళ్తుంది, లీస్ట్ పుల్ చేస్తే ఆగిపోతుంది. ఆగిపోయినప్పుడు ఎస్ అంటూ రివార్డ్ ఇచ్చుకోవాలి. నీ చేతిలో ఉంది మళ్ళీ చూసారా? వాట్ ఈస్ ద డిఫరెన్స్ అమాంగ్ దీస్ కమాండ్స్? నో కీ, లీవ్ కీ అండ్ హౌస్ ఆర్ అవుట్ కీ, తర్వాత డ్రాప్. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మాత్రము ప్రతి ఒక్క డాగ్ లక్కీస్ ఆన్ యాక్టివ్ మోడ్, లక్కీ ఇట్స్ ఓకే. ప్రతి ఒక్క డాగ్ ఓనర్ ఆర్ పప్పీ ఓనర్ చూడాల్సిన వీడియో దయచేసి స్కిప్ చేయకండి. ఎందుకంటే చాలామంది డాగ్ ఓనర్స్ వాళ్ళ పప్పీస్ ఏదైనా ఒక అన్వాంటెడ్, వాళ్ళ డాగ్ కానీ అన్వాంటెడ్ థింగ్స్ అంటే అన్నెసరీ థింగ్స్ చేయకపోయినప్పుడు వాటిని స్టాప్ చేయాలి. లైక్ బై యూజింగ్ నో కమాండ్, లీవ్, డ్రాప్, అవుట్, సో లైక్ దట్ అనమాట. సో ఈ కమాండ్స్ ఎలా నేర్పించాలి అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ అమాంగ్ దీస్ కమాండ్స్? నో కీ, లీవ్ కీ అండ్ హౌస్ ఆర్ అవుట్ కీ, తర్వాత డ్రాప్. సో వీటికి డిఫరెన్స్ ఏంటి కూడా నేను ఈ వీడియోలో క్లియర్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్లీజ్ వాచ్ ఫుల్ వీడియో. సో దిస్ ఈస్ బాలు కృష్ణ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ బాలుస్ కేనైన్ డాగ్ ట్రైనింగ్. లెట్స్ ట్రైన్ యువర్ డాగ్ విత్ బాలుస్ కేనైన్. 1 2 3 come on. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నో కమాండ్ చెప్పాను కదా. మీకు మార్నింగ్ మీరు ప్రీవియస్ వీడియోలో మీరు చూసింటారు నో కమాండ్ అనేది. అది ఎలా నేర్పించాలనేది మీకు క్లియర్గా నేను పొద్దున్న వీడియోలో చేసిన దాంట్లో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చండి. అండ్ నేర్పించిన తర్వాత రిజల్ట్ ఎలా ఉంటుందంటే లక్కీ నో, గుడ్ జాబ్, చూడండి, గుడ్ నో, సార్ గుడ్, బాగా ప్రైజ్ చేయాలి, గుడ్ గాల్, గుడ్ నో, గుడ్. మనము టాయ్ నుంచి అవే వెళ్ళినా కూడా అది అలాగే వెయిట్ చేయగలగాలి. సో మనం రిలీజ్ కమాండ్ ఇచ్చిన తర్వాతనే సో అది తీసుకోవాలి. లక్కీ ఎస్, సూపర్ సార్, హియర్ ఎస్ ఈజ్ ద రిలీజ్ వర్డ్. సో ఇదేంటి నో. ఇప్పుడు ఈ నో చెప్పాను కదా. నెక్స్ట్ అవుట్. సో అవుట్ కమాండ్ ఎప్పుడు యూజ్ చేస్తాను అంటే నా వర్షన్, సో నా ట్రైనింగ్ సిస్టమ్ ప్రకారము అవుట్ అనేది ఒక టాయ్ మన యొక్క పప్పీ ఆర్ డాగ్ నోట్లో ఉన్నప్పుడు, ఆ టాయ్ యొక్క ఎండింగ్ మన చేతిలో ఉన్నప్పుడు లక్కీ హోల్డ్ ఇట్, హోల్డ్, చూడండి ఎట్లా చేస్తుందో, హోల్డ్ ఇట్, హోల్డ్ ఇట్, గుడ్, హోల్డ్, హోల్డ్, హోల్డ్. సో ఇది ఇప్పుడు ఒకవైపు నేను పట్టుకున్నాను అండ్ ఇంకోవైపు లక్కీ నోట్లో ఉంది. సో దీనికి మనము చూడండి ఎట్లా చేస్తుందో కమాండ్. ఇప్పుడు నేను ఉపయోగించే కమాండ్ ఏంటంటే లక్కీ హోల్డ్ ఇట్, గుడ్. సో మన ట్రైనింగ్ డాగ్స్ అంటే పప్పీస్ ఉండడం వల్ల లక్కీకి ప్రాక్టీస్ కొద్దిగా రెగ్యులర్గా బాల్స్ ఇవ్వట్లేదు, అందుకని బాల్ అంటే మాత్రం ఇంకా అసలు వదలట్లేదు. సో ఇది అవుట్. మళ్ళీ ఒకసారి చూపిస్తాను లక్కీ. సో మన యొక్క టాయ్ కానీ ఆబ్జెక్ట్, బాల్ ఏదైనా కావచ్చండి, ఒకటి తన నోట్లో ఉన్నప్పుడు, రెండు వైపు మన వైపు ఉన్నప్పుడు నేను అవుట్ వర్డ్ యూజ్ చేస్తాను. లక్కీ అవుట్. ఇష్టం లేదని గీయడం పాపం అసలు. ఇది హౌస్ కమాండ్. దీన్ని ఎలా నేర్పిస్తారంటే, సో నా మిస్సెస్ ఫుడ్ తేవడం మర్చిపోయింది. యాక్చువల్గా పప్పీ నోట్లో ఉన్నప్పుడు ఎస్ మనము ఆ రివార్డ్ తీసుకొని దగ్గర పెట్టి హోల్డ్ ఇట్, హోల్డ్, చూడండి ఎట్లా, సిట్, గుడ్, హోల్డ్, జస్ట్ హోల్డ్ ఇట్, లక్కీ హోల్డ్ ఇట్, హోల్డ్, సిట్, హోల్డ్, గుడ్. ఫుడ్ తీసుకొని ఇట్లా ఫుడ్ చూపించామంటే అప్పుడు టాయ్ని వదిలేసి ఫుడ్ తింటుంది అనమాట. ఆ విధంగా లక్కీ అవుట్. మీరు ఆడద్దండి, కొద్దిగా లూజ్ వదలండి. దాట్స్ గుడ్ హౌస్, దాట్స్ గుడ్ హౌస్. సో ఈ విధంగా హౌస్ కమాండ్. సో ఇలా కాకుండా నెక్స్ట్ డ్రాప్ చెప్పాను, డ్రాప్ వర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీగా టాయ్ అనేది, ఆబ్జెక్ట్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ అన్ని బాల్తో వద్దు, మీకు డిఫరెంట్ చూపిస్తాను. సో ఆబ్జెక్ట్ తీసుకొని పప్పి ఆడుకుంటుంది. సో అది యాక్చువల్గా అంటే అది అన్వాంటెడ్ థింగ్ అనుకుందాం. సో అది మనం అది వదిలేయాలి పప్పి. దాన్ని అలా వదిలేనప్పుడు నేను అంటే నా చేతిలో లేదు, దాని నోట్లో మాత్రమే ఉంది. నేను ఏం కమాండ్ చేస్తాను ఇప్పుడు? డ్రాప్ కమాండ్. అది ఎలా అంటే మీకు చూపిస్తాను. లక్కీ సేమ్ ఫుడ్ తీసుకోవాలి, డెమో ఫుడ్ ఉంటే బాగుంటుండే. లక్కీ ఇలా ఫుడ్ పెట్టేస్తే ఆ ఫుడ్ కోసము దాన్ని వదిలేస్తుంది. వదిలేసినప్పుడు ఎస్ అంటే రివార్డ్ ఇవ్వాలి. సో ఈ విధంగా కొన్ని సెషన్స్ తర్వాత మనము ఆ డ్రాప్ అనే వర్డ్ కూడా ఇన్స్టెడ్గా వర్డ్ మాత్రం ఇనిషియేషన్ మాత్రం కంపల్సరీగా నేను ఇంతకుముందు ఏ కమాండ్ నేర్పించినా కూడా వర్డ్ ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి, ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేయాలి, కొన్ని సెషన్స్ తర్వాత చెప్తున్నా కదా, అది మాత్రం కంపల్సరీ ఫాలో కండి. సో నౌ లైక్ అట్లా నేర్పించిన తర్వాత లక్కీ
డ్రాప్ ఇట్. లక్కీ డ్రాప్. లేక లేక దొరికింది, నేను ఇట్స్ ఉంటుంది లక్కీ. లక్కీ కమ్. లక్కీ డ్రాప్ ఇట్. డ్రాప్. గుడ్. సో ఆ విధంగా దిస్ ఇస్ ద డ్రాప్ అనమాట. అంటే నా ప్రమేయం ఏముండదు, నేనేం లాక్కోను. సో పప్పి తను వదిలేయాలి. ఎస్ కమ్. గుడ్ జాబ్. సో ఎంకరేజ్ చేయాలి పప్పిని బాగా మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు. ఇది మనము డైలీ రొటీన్లోనే మనం ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు కానీ ఏదైనా అన్వాంటెడ్ ఐటమ్, ఒక ప్లాస్టిక్ బాటిల్ అవ్వచ్చు, లేకపోతే ఒక స్టిక్ అవ్వచ్చు, ఇలాంటివి నోట్లో పెట్టినప్పుడు మనం జస్ట్ డ్రాప్ ఇట్. అంటే ఆల్రెడీ పెట్టుకున్నాక నోట్లో పెట్టుకుంటే మనకు తెలియకోకుండా ఓకే డ్రాప్ ఇట్. డ్రాప్ ఇట్. గుడ్. సిట్. దాట్స్ గుడ్ బిహేవియర్. సో ఈ విధంగా జస్ట్ అండి డోంట్ బీ కన్ఫ్యూజ్డ్. సో నేను వేరే పప్పీస్ మీద వారికి ట్రైనింగ్ ఇన్ టైంలో కంప్లీట్ చేయాలని చెప్పేసి లక్కీకి అయితే ప్రాక్టీస్ ఇవ్వట్లేదు పాపము. సో లేక దొరికినాయనటువంటి ఎగ్జైట్మెంట్ ఉంది దానికి అంతే. సో వన్స్ యా గుడ్. ఓకే కమింగ్ టు ద పాయింట్. సో మీరు ఇప్పుడు నో కమాండ్ హౌస్ ఆర్ అవుట్ లేదా ఇక్కడ డ్రాప్. హౌస్ అవుట్ అనేది ఒకటే కమాండ్ అండి. కొన్ని ఫారిన్ జర్మన్ లాంగ్వేజ్లో హౌస్ అంటారంట, AUS. దాని హౌస్ అన్న పలుకుతాము, లేక అవుట్ అంటాము మనం ఇంగ్లీష్లో అయితే కనుక. రైట్. సో ఈ విధంగా నెక్స్ట్ డ్రాప్. అంటే మన ప్రమేయం ఉండదు, పప్పి నోట్లో మాత్రమే ఆబ్జెక్ట్ ఆల్రెడీ ఉంటుంది. ఇలా కాకుండా నెక్స్ట్ వచ్చేసి లీవ్. లీవ్ ఈజ్ వెరీ సిమిలర్ టు నో కమాండ్ అండి. లీవ్కి నోకి చాలా దగ్గర రిలేషన్ ఉంది. నో తర్వాతనే మనము దాన్ని లీవ్గా ట్రాన్స్ఫర్మేషన్ చేస్తాం. అది ఎలా చేస్తామంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ నా చేతిలో ఉంది అందుకే హౌస్ చెప్తున్నా. హౌస్. గుడ్. ఫర్ ఎగ్జాంపుల్ మనము వాక్ వెళ్తున్నాం. సో ఇదే మనము బయట వెళ్తున్నాము. గుడ్. సో వాక్ వెళ్తున్నాం. గుడ్. సిట్. సో ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే ఉంది. మనం అలా వెళ్ళేటప్పుడు దాని దగ్గరికి వెళ్ళినప్పుడు మనము అంటే ఆర్టికల్ ఆల్రెడీ ఎక్కడో ఉంది. నో ఆర్టికల్ ఎక్కడో ఉంది. సో మనం వాక్ వెళ్తా ఉంటే దాన్ని తీసుకుని వెళ్ళినప్పుడు అదిగా ముట్టుకోకముందే చెప్పేటువంటి వర్డ్ వచ్చేసి లీవ్. లీవ్ అంటే అసలు దాన్ని టచ్ కూడా చేయకూడదు అనమాట. అర్థమైందని డిఫరెన్స్ మీకు నోకి, అవుట్ ఆర్ హౌస్కి, అలాగే డ్రాప్కి. అండ్ నౌ దిస్ ఈజ్ అ లీవ్. నేను వెళ్తా ఉన్నా లక్కీ. స్టాండ్. ఇలా వెళ్తున్నాను, పోతుంది. షీఈ్ నౌ ఇన్ వాచ్ కమాండ్లో ఉంది. సరే మీకు అర్థం అవడం కోసం పంపిస్తాను. లేదు ఇంకా నేనేం కమాండ్ ఇవ్వలే నీకు. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తా ఫ్రెండ్స్. అది ఆల్రెడీగా అంటే ట్రైనింగ్ మోడ్లో ఉంది కాబట్టి కమాండ్ ఫాలో చూడు వెళ్తుంది. చూద్దాం, అది వెళ్ళినప్పుడు నేను చెప్పేస్తాను. షీఈ్ వెయిటింగ్ ఫర్ మై కమాండ్. యా బాగా అబ్జర్వ్ చేస్తున్నారా? నా కమాండ్ కోసం అది వెయిట్ చేస్తుంది. బట్ ఇక్కడ నేను మీకు డెమో చూపిద్దామని ట్రై చేస్తున్నాను. లక్కీ కమియర్. ఎక్సైజ్ చెప్పాలి. ఇప్పుడు పోతుంది కదా, పోయినప్పుడు మనం ఏం చేయాలంటే ఆ లీవ్ కమాండ్ అనేది మనము యూజ్ చేస్తాము. మనము ఎక్కడైనా వాక్ వెళ్ళినప్పుడు సో రోడ్ సైడ్ కానీ ఇలా స్టిక్స్ అంట, లేకపోతే ఏదైనా పారేసిన పర్సు, సో సంథింగ్ లైక్ దట్ ఏమైనా ఆబ్జెక్ట్స్ ఉందనుకుందాం. సో మనం వాక్ వెళ్తూ ఉంటాము. ఇట్లా వాక్ వెళ్తున్నప్పుడు జనరల్ వాక్ అనమాట. లీవ్. గుడ్. సో చూసారా వదిలేస్తుంది. లైక్ లీవ్. సో ఈ విధంగా కంపల్సరీగా ప్రతి డాగ్ ఉన్నారండి. అది ఆబ్జెక్ట్ మీదే కాదు, కొన్నిసార్లు మనుషుల మీద కూడా వెళ్తున్నప్పుడు నో లీవ్. సో దే ఆర్ సిమిలర్ అని మీకు ముందే చెప్పాను. సో ఈ విధంగా మనకు రిజల్ట్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో చూడండి ఇక్కడ. సో ఈ విధంగా ఒక స్టిక్ తెచ్చుకుంటుంది, ఇడుచుకుంటూ ఉంటుంది. మనం ఏం చేయొచ్చు, స్టిక్ పట్టుకొని హౌస్ చూడండి వదిలేస్తుంది. ఆ విధంగా అర్థమైందా? ఈ విధంగా లేదు, స్టిక్ నోట్లో ఉంటుంది. డ్రాప్ ఇట్. గుడ్. సో ఆ విధంగా డ్రాప్ చేస్తుంది. సో మనం ఇగ్గాల్సిన అవసరం లేదు. డ్రాప్కి హౌస్కి అదే తేడా అనమాట. లీవ్ అంటే మీకు చెప్పారు అసలు లీవ్. చూడండి దాట్స్ ఇట్. ఓకేనా? రైట్. లీవ్. గుడ్. సో మరి ఇది ఎలా నేర్పించాలంటే మీరు యాక్చువల్గా లీష్ చేయాలండి. లీష్ చేసిన తర్వాత ఖచ్చితంగా మీతో మీ యొక్క డాగ్ ఫేవరెట్ ఫుడ్ అవ్వచ్చు, ఫేవరెట్ ట్రీట్స్ అవ్వచ్చు మీ పాకెట్లో ఉండాలి. సో మీరు అలా వెళ్తుంటారు, లీవ్ ఇట్లా. ఇప్పుడు నేను ఎస్ చెప్పాను అనుకోండి, పోయి పట్టుకుంటాను. అందుకే చెప్పడం లేదు, ఫుడ్ చెప్తుంది ఇట్లా. గుడ్ గాడ్, ఎస్, గుడ్ గాడ్, ఎస్, గుడ్ గాడ్, ఎస్, గుడ్ గాడ్, ఎస్. ఆ విధంగా మనము
ఫుడ్ రివార్డ్ చేయొచ్చు. ఓకేనా లక్కీ? లక్కీ what do you want? Sit. Good. Come here. Extend your word. Extend your word. Leave! Here. Yeah, that's good. Sit. Yes, that's it. అర్థమైందా? ఓకే లక్కీ? Yes. Go. సో ఈ విధంగా మనము లీవ్ కమాండ్ నేర్పించవచ్చు. వెరీ ఈజ్ అండ్ ఎవ్రీ కమాండ్ కూడా మీరు ఫుడ్ రివార్డ్తో ఇవ్వాలి. ఎందుకంటే ఫుడ్ రివార్డ్ ట్రైనింగ్ అనేది సో వెరీ 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 యూస్ఫుల్ ఫర్ ఫర్దర్ ఎనీ ట్రైనింగ్ అనమాట. సో ఫుడ్ నుంచి మనం టాయ్స్కి అప్లై చేసుకోవచ్చు. సో ఆ తర్వాత ఓన్లీ కమాండ్స్. ఇప్పుడు నేను దగ్గర టాయ్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు, బాల్ లేదు, ఏం లేదు. సో జస్ట్ షీ ఫాలోస్ మై ఆర్డర్స్ ఆర్ మై కమాండ్స్ బికాస్ షీ లెర్న్ వెరీ వెల్ అనమాట. లక్కీ లక్కీ ఓకే హియర్. Good. Good. No, don't try. Good, yeah. So, leave. I said leave. That's it. Lucky. Good. That's good leave. That's good job. నేను ఎట్లా అలో చేస్తాను లక్కీని? రెడీ? No. ఎస్ జస్ట్ అట్లా టచ్ చేసి ఎస్ అని చెప్పుకుంటాను. సో ఈ విధంగా అనమాట మీరు ఏ కమాండ్ అయినా సరే ఫ్రెండ్. నేను పొద్దున మీరు ఒక వీడియో ఈ యొక్క నో కమాండ్ వీడియోని మీరు అబ్జర్వ్ చేశారంటే నేను ఎట్లా ఇనిషియేట్ చేస్తున్నాను. సో ఎప్పుడు నేను వర్డ్ని చెప్తున్నాను, వర్డ్ ఎప్పుడు ఇనిషియేట్ చేస్తున్నాను అనేది మీకు తెలుస్తుంది. ఎలా మూవ్ చేస్తున్నాను, డాగు లివరింగ్ ఎలా ఇస్తున్నాను అనేది మీకు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అదేవిధంగా ప్రతి కమాండ్ కూడా హౌస్ ఆర్ అవుట్ అవ్వచ్చు, లేకుంటే కనుక డ్రాప్ అవ్వచ్చు, లేకుంటే కనుక లీవ్ అవ్వచ్చు. సో డ్రాప్కి అయితే వెరీ ఈజీ. సో ఆల్రెడీగా టాయ్ అయితే నోట్లో ఉంటుంది కాబట్టి మనం మూతి దగ్గర ఫుడ్ పెట్టేసి అయిపోయా. అలాగే అవుట్ ఆర్ హౌస్కి కూడా మనం ఒక పక్క పట్టుకుంటాం, ఇంకో పక్క నోట్లో ఉంటుంది, పప్పీ నోట్లో, డాగ్ నోట్లో ఉంటుంది. ఇలా గుడ్ గుడ్ హోల్డ్ ఇట్ హోల్డ్ గుడ్. ఇలా ఫుడ్ ఇచ్చేసి వదిలేస్తుంది కదా. కొన్ని సెషన్ అట్లా వదిలేసే వరకు ఉండాలి. వదిలేసిన తర్వాత ఎస్ అంటే ఫుడ్ ఇవ్వాలి. అలా కొన్ని సెషన్స్ అయితే వర్డ్ హౌస్ అనే వర్డ్ యూజ్ చేయాలి. అండ్ లీవ్ కూడా అంతే, లీజ్ చేసుకోవాలి. లీవ్కి అయితే ఖచ్చితంగా లీజ్ చేసుకోవాలి. సో దాని కళ్ళ ముందర కనిపించే విధంగా మనమే కొన్ని ఆబ్జెక్ట్లు వేయాలి. ఆ ఆబ్జెక్ట్స్ తీసుకుని వెళ్ళినప్పుడల్లా మనం లీజ్ పుల్ ఇచ్చేసి ఆ లీవ్ అని లీజ్ అనేటువంటి వర్డ్ యూజ్ చేయాలి కొన్ని సెషన్స్ తర్వాత. ప్రస్తుతానికి ఏంటంటే స్టార్టింగ్లో సో వెళ్తూ ఉంటాము, ఆబ్జెక్ట్ తీసుకుని వెళ్తుంది, లీజ్ పుల్ ఇగ్గేస్తే ఆగిపోతుంది. ఆగిపోయినప్పుడు ఎస్ అంటూ రివార్డ్ ఇచ్చుకోవాలి. నేను చేతిలో ఉంది మళ్ళీ చూసారా నేను అక్కడ మాట్లాడుతున్నా, నీకు ఎస్ చెప్పలేదు. నో గుడ్ వెయిట్. సో ఆ విధంగా సో కొన్ని సెన్స్ తర్వాత మనము ఆ లీజ్ పుల్ ఇస్తూనే లీవ్ అనే కమాండ్ వాడి లీజ్ పుల్ ఇవ్వాలి. కమాండ్ ముందు ఉండాలి ఎప్పుడే కానీ. లీవ్ ఇట్లా ఇవ్వాలి, లీవ్ ఇట్లా ఇవ్వాలి. ఇచ్చినప్పుడు ఆగిపోతుంది. సో ఎస్ నో నీకు కాదు. సో ఈ విధంగా ప్రతి కమాండ్ మనం నేర్పించుకోవచ్చు. మీకు ఈ వీడియోలో కనుక క్లియర్గా అర్థం కాకుంటే డెఫినెట్గా నేను విత్ ఫుడ్తో ప్రతి కమాండ్ కూడా ఎలా నేర్పించానో ఇంకా డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో దీనికన్నా ముందు సో మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్టయితే దయచేసి రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాన్ని టచ్ చేసి పక్కన బెల్ ఐకాన్ టచ్ చేసి మీరు ఆల్ పర్మిషన్స్ ఇచ్చేసారంటే కనుక నేను ఎటువంటి వీడియో పోస్ట్ చేసినా కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. సో మీరు మిస్ కాకుండా నా వీడియోస్ వాచ్ చేయొచ్చు. సో ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ సపోర్టింగ్ మీ. లవ్ యూ ఆల్. బాయ్.